సో శేఖర్ భాష గారు స్వాగతం అండి. సో ఈ ఇష్యూ కేరళ ఇష్యూ ఏదైతే ఉందో సో మనందరికీ తెలుసు. బట్ ముఖ్యంగా ఇక్కడ ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల దీపక్ అనే వ్యక్తి చనిపోయాడు. ఆ ఇష్యూని కాసేపు పక్కకు పెడితే చిన్నప్పటి నుంచి ఒక మహిళ ఇంట్లో కానీ లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే స్కూల్లో కానీ అనేక రకాలుగా ఇలాంటి ఇష్యూస్కి అంటే అబ్యూస్కి గురవుతూ ఉంది. సో అలా అవ్వడం వల్ల చాలామంది ట్రోమాలోకి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. సో మరి ఈ వీడియో పెట్టడం దానికి కారణం అంటారా కాదా? అసలు ఎక్స్క్యూజెస్ మనం ఎత్తుకోకూడదమ్మా. ఎప్పుడు కూడా మర్డర్ చేసిన వాడికి కూడా ఒక రీజన్ ఉంటుంది. ప్రతి ఒక్కడికి కూడా ఒక రీజన్ ఉంటుంది. దొంగకు కూడా ఒక రీజన్. ఎందుకు దొంగతనం చేశానంటే నాకు డబ్బులు లేక కాదు. తప్పు తప్పే. లెట్స్ నాట్ తప్పు తప్పే. సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కడు రీజన్ చెప్తాడు. ఇలా చెప్పుకుంటే పోతే ప్రతి ఒక్కదానికి రీజన్ ఉంటుంది. ఎవడన్నా చంపేసి డబ్బులు తీసుకున్న వాళ్ళు, హనీ ట్రాపులు చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎందుకు చేశానంటే అని చెప్పి ఇటువంటివి వాళ్ళకి ఒక రీజన్స్ ఇస్తున్నాయి. మీరు చెప్పడం ఆ ట్రామాలో ఉన్నారంటే ఇంకా ప్రతి ఒక్కళ్ళు కూడా రేపటి నుంచి మీరు చెప్పిన దాన్ని బట్టి ప్రతి ఒక్క అమ్మాయిని ఇటువంటి చేసినా కూడా ఏముంది, మనకి రమ్య చెప్పింది ఇటువంటిది ఒకటి చెప్పేద్దాం, ఒక కథ చెప్పేద్దాం, నాకు చిన్నప్పుడు ఒకటి దారుణంగా చేశాడు ఉంటుంది. నో, అలాగే ఒక దొంగ అయినా సరే నాకు చిన్నప్పటి నుంచి నాకు ఎవ్వరూ లేదు, నేను అడుక్కు తింటూ బతికాను ఇలాగే అని చెప్పి వాడు చెప్తాడు. నో వే. తప్పు తప్పే. రీజన్స్ ఏమన్నా అంటే మీరు కోర్టులో చెప్పుకోండి అంతే. కథలు ఏమన్నా ఉంటే డైరెక్టర్లు చెప్పండి, మాకు ఇదే చెప్పండి అంతే. సో దీపక్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. అంటే దానికి ముందు చాలా ట్రై చేసి ఉంటాడు. ఇది నేను కాదు, ఇది చేసింది నేను కాదు, అసలు ఆ ఇంటెన్షన్ లేదు అని. ఎన్ని రకాలుగా చేసినా కానీ ఆ వీడియో వైరల్ అవుతూ ఉండడం, ఇంట్లోకి చాలామంది వస్తూ ఉండడం, అంటే అడుగుతూ ఉంటూ చేస్తారు కదా. అలాగే నాతో పాటు నా ఫ్యామిలీ పరువు కూడా పోయింది అనే ఆ ఒక ఉద్దేశంతో చనిపోవడం జరిగింది. బట్ ఇప్పుడు ఒకసారి లైఫ్ను చూసుకున్నట్టయితే చాలా హడిల్స్ వస్తాయి, చాలా హ్యాపీనెస్ కూడా వస్తుంది. వీటన్నిటిని ఎదుర్కొని అంటే ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు నాకు అదైతే అనిపించింది, అరే దీనికోసం ఇతను చచ్చిపోయాడు అని చెప్పి మనకి ఇక్కడ నుంచి అనిపిస్తుంది. కానీ జస్ట్ బీ ఇన్ ఇష్యూస్ నాకేమవుతుందంటే, నేను తర్వాత మొత్తం కథ మొత్తం చూశాను. ప్రాబ్లం ఏంటంటే నిజంగానే ఒక అమ్మాయి ఇట్లా వీడియో పెట్టింది, నీకు పర్సనల్గా పెట్టింది అనుకో, సర్లే ఇట్లాంటి చాలా చూసామని చెప్పి వదిలేచ్చు. సరే మీ సర్కిల్లో పెట్టింది అనుకో, ఒక 10 మంది చూసి. బట్ ఎక్కడికి పోయినా అరే ఏమో నీకేం అవదలేరా, ప్రతి ఒక్కడు కూడా ఇదే చెప్తున్నాడు అనుకో. ఆఖరికి వాళ్ళ అమ్మా నాన్న కూడా మొహం తిప్పుకునే సిచ్యువేషన్ వచ్చేసిందంటే, నన్ను ఇంత సమాజం అంతా కూడా ఇంత చేతికరించుకుంటుంటే ఇంకా నేను ఎక్కడ బతకాలి, ఎందుకు బతకాలి అని అనుకున్నాడు. అతను లైఫ్ ఎండ్ చేసుకున్నాడు. అంటే ఇలాంటి వీడియోస్ చాలా వరకు సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటాం కదా. సో ఇలాంటి హడిల్స్ అబ్బాయిల లైఫ్లో కానీ అమ్మాయిల లైఫ్లో కానీ, అంటే అమ్మాయిల వీడియోస్ కూడా కొన్నిసార్లు పాపులర్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎలా స్ట్రాంగ్గా నిలబడాలి? స్ట్రాంగ్గా మీరు చెప్తారా? చెప్పండి సార్, చెప్పండి. స్ట్రాంగ్గా నిలబడాలంటే ప్రతి ఒక్కడికి ఇది ఎక్స్పీరియన్స్ అవ్వదు కదా. ఇది ఒక గుణపాఠం. ఇవాళ ఇట్లాంటివి జరిగినప్పుడు ఏం చేయాలని చెప్పి ఇవాళ సోషల్ మీడియాలో చేతిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టి ఇది చేస్తారు. మనం ప్రతి ఒక్కళ్ళ మీద కూడా ఇలాగా కేసులు పెట్టుకుంటూ పోలేము, అందరికీ అంత ఓపిక ఉండదు. కాబట్టి ఏం చేయాలి, వచ్చినప్పుడు సరే కామెంట్లు టర్న్ ఆఫ్ చేసుకో. కానీ అది నీ ఇంటి దాకా వచ్చేసింది ఇవాళ. ఆ అబ్బాయికి అదే ప్రాబ్లం అయింది. వాళ్ళ అమ్మ నాన్న కూడా ఆఖరికి ఆ స్టేజ్కి వచ్చేటప్పటికి అతను ఇదైపోయింది. ఇంకొకటి కూడా ఏంటంటే ఇప్పుడు నేను వచ్చి ఇదిగో రమ్మి నాకు లైన్ వేసింది అని చెప్పి ఎవరికని చెప్పాడే పోరా అంటారు. అదే నువ్వు వచ్చి శేఖర్ భాష ఏం చేస్తాడు తెలుసా స్టూడియోకి వచ్చినప్పుడు అని చెప్పి నువ్వు మాట అన్నావు అనుకో, నువ్వు సాక్ష్యాలు అక్కర్లేకుండానే మీరు వెళ్ళి కేసు కూడా పెట్టేయచ్చు, పోలీసు కూడా తీసుకెళ్ళిపోతారు. అదే నేను వెళ్ళి మొత్తుకొని సాక్ష్యాలు చూపించినా కూడా ఎవడు పట్టించుకోడు. లోకం తీరు ఇది, ప్రస్తుతం పోలీసుల తీరు కూడా అదే. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఒక అమ్మాయి నిందేసిందంటే ఇంకా అందరూ అంతేలే మగాడంటే అంతేలే ఇలాగే చేస్తాడులే అని చెప్పి ఆ కోవలో ఎవరో 10 మంది దరిద్రులు ఉంటారు. ఆ కోవలో ఈయన కూడా కట్టేశారు. వాళ్ళతో డైరెక్ట్గా నేను మాట్లాడున్నాను. వాళ్ళ డైరెక్ట్ కేసులతో కూడా నేను అందులో కూడా నేను వాళ్ళకి ఇటువంటి జరిగినప్పుడు నేను ఉన్నాను. ఐ మీన్ కొన్ని పర్సనల్గా తెలుసుకున్నాను నేను. ఇక్కడ ఏమవుతుందంటే పోలీస్ ఆఫీసర్కి 3 రకాల ఇవి ఉంటాయి. లేడీస్ జనరల్గా వచ్చి వాళ్ళకి కంప్లైంట్లు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కొంతమంది లేడీస్ ఏం చేస్తారంటే వాళ్ళ కంప్లైంట్లో నిజమన్నా లేకపోయినా కూడా ఏదో రకంగా ఈయన కాస్త మనం దూవుకుంటే ఈయన ఏదో రకంగా చర్యలు తీసుకుంటాడు, నాకు ఎంతో కొంత వాళ్ళ దగ్గర నుంచి సెటిల్మెంట్ ఏదో చేయించడానికి ఉపయోగపడుతుంది. సార్ నేను డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వస్తే తెలుసు కదా, ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వస్తే ఎలా ఉంటుందో అందరూ నాన్న రకాలు అనుకుంటారు. బయట ఎక్కడైనా కలుద్దాం సరే, ఏదైనా కేఫ్లోకి రండి సార్. ఈయన దానికి లొంగాడా, ఏం చేయగల, జస్ట్ కేఫ్లో కూర్చున్న వీడియో రికార్డ్ చేసి పెట్టుకుంటారు. లేదు ఈయనకి అంతకన్నా మించిపోవాలని ఇంట్రెస్ట్ కనుక ఈవిడ క్రియేట్ చేస్తారు కొంతమంది. సో అలా కొంత ట్రావెల్ చేశారనుకోండి, ఇంకా కొంత డెప్త్కి వెళ్ళాడు అనుకోండి, వాళ్ళలో పడిద్దిరా, ఇంకా మొత్తం వీడియోలో రెడీగా పెట్టుకుంటారు. ఇక ఆ తర్వాత చూడండి వాడుకుంటుంది, ఇదిగో వాడి మీద కేసు పెట్టు,
ఇగో వీడి మీద ఎఫ్ఐఆర్ పెట్టు. అంటే ఇది ఇంకో కోణంలో కూడా చూడొచ్చా, అంటే ఎందుకంటే తన పవర్ని యూజ్ చేసి ఇలాంటి వలలో వేయించుకునే అవకాశం ఏమైనా ఉండొచ్చా? ఆయన తలుచుకుంటే ఎంత అండి, ఇప్పుడు ఆయన తలుచుకుంటే అది వేరేగా ఉంటుంది కదా, అవి బయటికి రావుగా వీడియోలు. ఇక్కడ క్లియర్ కట్గా ఇంటెన్షన్ కనబడుతుంది, ఈయన్ని ఇరికించాలి అనే దీంతో. ఇరికించాలని కూడా కాదు నేను చెప్తున్నా, ఈ వీడియో ఇవి ఎందుకు రికార్డ్ చేసుకుంటుంది, ఇటువంటి అన్నీ కూడా పోలీస్ ఆఫీసర్లు అందరూ గమనించాల్సింది ఏంటంటే ఇటువంటి ఏవైనా కూడా. రీసెంట్గా మీరు మనం గమనిస్తే ఇక్కడ మన నార్సింగ్లో ఒక ఆయన ఇట్లాగే ట్రాన్స్ఫర్ అయిపోయి, ఐ మీన్ ఆయన మీద పెద్ద చర్యలు తీసుకున్నారు గవర్నమెంట్. ఎందుకు? ఒక డ్రగ్ పెడ్లర్ తోటి ఆయన ఇట్లాంటి సంబంధాలు పెట్టుకొని ఆవిడ ఎవరి మీద, ఆ హీరో మీద కేసు పెట్టు, ఇగో వీడి మీద కేసు పెట్టు అంటే అందరి మీద కేసులు పెట్టాడు ఆయన. కట్ చేస్తే ఆవిడకి వీడికి ఉన్న సంబంధం బయటపడిపోయింది. ఇగో నేను కసిగా వస్తా, గోకుతా, నిన్ను గోకుతా, నేను రక్కుతా, నేను గోడ దూకొస్తా, నువ్వు ఎక్కడున్నావు చెప్పు అంటే నేను డ్యూటీలో ఉన్నాను, ఇదంతా బయటకు వచ్చేసింది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆయన అక్కడ పెద్ద ఈవిని సెడ్యూస్ చేస్తున్నట్లేడు, నువ్వు రాకపోతే నేను అరెస్ట్ చేస్తా, ఇటువంటి మాటలు లేవు. సార్ నాకు మీరంటే ఇంట్రెస్ట్ అని చెప్పి ఈవిడే దూకుంటుంది. దూకున్న తర్వాత అది కూడా తప్పే. అంటే మనకి ఉన్న చట్టాల కన్నా పోలీసులకి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. చట్టం నేర్పించేవాడు నువ్వెంత స్ట్రిక్ట్గా ఉండాలి. ఒకవేళ అమ్మాయి వాళ్ళలోకి నిన్ను దించాలనుకున్నా కూడా నువ్వు నిలబడాలి. పొరపాటున కొంచెం అటు ఇటు అయ్యావో నీవే చర్యలు. నీకు మనకైనా సాక్ష్యాలు కావాలి, వాళ్ళకి సాక్ష్యాలు కూడా అవసరం లేదు. జస్ట్ ఒక కాల్ రికార్డు ఒక మీడియాలో వచ్చిందంటే పాపం వాళ్ళు ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉంది వాళ్ళ. అలా నేను ఎందుకంటే చూసిన ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇలా వల్ల వేసుకుంటారు మొత్తానికి. వల్ల వేసుకున్న తర్వాత రెండు రకాలుగా ఉంటాయి. కొంతమంది ఆఫీసర్లు ఇలా అమ్మాయిలు ఏడిపించేవాళ్ళు మీరు చెప్పినట్టుగా కూడా ఉంటారు. బట్ ఇది రికార్డ్ అయింది కాబట్టి ఇట్స్ క్లియర్ కట్ ఆయన్ని హనీ ట్రాప్ చేయడానికి పంపించారు. ఆయనకు ఆ వ్యామోహం ఉందని తెలుసుకున్నారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇట్లా అమ్మాయిలు మారుతున్నారు కదా, ఒకే అమ్మాయి డ్రెస్సులు మార్చుకొని రాలా. మీరు గమనించండి, హైట్స్లో కూడా తేడా ఉంది. సో 3 డిఫరెంట్ అమ్మాయిలు. సో ఈవిడ చెప్తుంది కొత్త పెట్టి వచ్చిందంటే అవురా నేను వస్తానంటున్నాడు. సో ఈయనకి ఏంటంటే రోజుకు ఎవరో ఒక కొత్త అమ్మాయిని ఈవిడ తెచ్చి సెట్ చేస్తూ ఉంటుంది. వీడికి తెలియకుండా ఇవన్నీ రికార్డ్ చేసుకుంటుంది. తర్వాత ఈయన ఎలా ఆడుకుంటారు చెప్పనా, అంటే రాజ్యాంగాన్ని అంటే అది ఆమె తప్పైనా సరే, అంటే ఒక పోలీస్ ఆఫీసర్ స్టేజ్లో ఉండి ఆఫీస్లో ఉండి ఆ యూనిఫామ్ కూడా వేసుకొని అలాంటి పనులు చేయడం అంటే ఏమైనా వ్యవహారాలు బయట పెట్టుకోవచ్చు. నేను చేస్తేనే మామూలు తప్ప ఆ హోదాలు అంటే మీకు ఎంత పవర్ ఉంటే అంత రెస్పాన్సిబుల్గా ఉండాలి. మీ రూల్స్ వేరే అలగ్. అదే చెప్తున్నారు కదా, మీరు నేను రోడ్లో తిరిగితే పెద్ద తప్పు కాదు, అల్లు అర్జున్ రోడ్లో తిరిగితే తప్పు అయిపోద్ది. ఎందుకంటే ఆయనకి చూడడానికి 100 మంది వస్తారు, ఎవడో కూడా చచ్చిపోతాడు. ఆయన డీజీపీఓ ఆ పోస్ట్లో ఉన్న ఆయనకి ఇంకెంత రెస్పాన్సిబిలిటీ. హీ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్. సో బేసికలీ ఇది వాళ్ళిద్దరూ లేకపోతే కన్సెంట్తోనే అందరూ వచ్చారు అని చెప్పుకున్నా కూడా అక్కడ ఏంటంటే చట్టపరంగా మీన్ ఒక ప్లేస్లో ఇండీసెన్సీతో పాటు వర్క్ కల్చర్ని పాడు చేసి ఒకటి చెప్తారు. ఒక ఫేమస్ సేయింగ్ ఉంది, ఇటువంటి ఏ వ్యవహారాల్లో కూడా బయట పెట్టుకోండి, ఆఫీస్లో పెట్టుకోకండి అని చెప్పడానికి. పని చేసే చోట పని చేయకండి అని చెప్తారు. సో ఇక్కడ ప్రాబ్లం ఆయన తప్ప వాళ్ళ తప్ప అనేది పక్కన పెట్టేసి ఒక సమాజ కోణంలో మీకు చాలా పెద్ద విషయం చెప్తాను. ఇప్పుడు డిఐజీ గారు ఆల్మోస్ట్ స్టేట్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తారు, డీజీపీ గారు. ఇప్పుడు ఈ పవర్ని ఒకళ్ళు బ్లాక్మెయిల్ చేసి ఒక ప్రాస్టిట్యూట్ ఆర్ ఎల్స్ ఒక పింపు చేతిలోకి వెళ్ళింది అనుకోండి, ఆయన వీడియోలు పెట్టుకొని నువ్వు వాడి మీద కేసు పెట్టు, నువ్వు వీడి మీద కేసు పెట్టు, ఇగో వాడు రైట్ ఉంది, వాడిని వదిలేసాయి, వీడిని వదిలేసాయి అంటే ఇక్కడ డీజీపీ ఎవరు? ఆయన ఆవిడ. సో కాన్స్టిట్యూషన్ని ప్రాస్టిట్యూషన్ కంట్రోల్ చేస్తుంది. ఎంత దారుణం చూడండి. అంటే దానికి లొంగిపోవడం కూడా ఒకటి తప్పు. వాడి తప్పే, నేను అసలు తప్పు కాదనట్లా, కానీ ఏం చేయాలి మనం అనేది ఆలోచించాలి. ఆయన తప్పు, వీళ్ళ తప్పు, ఇద్దరిది తప్పే. కానీ దీనివల్ల ఎవరు నాశనం అవుతున్నారు? రేపు మీ మీద కేసు పెట్టమని అంటారు అమ్మాయి, నా మీద కేసు పెట్టదు అమ్మాయి. సామాన్యులు కూడా ఇక్కడ ఇప్పుడు ఏం చేసింది, అక్కడ రాష్ట్రం మీద కేసు పెట్టంటే పెట్టేశారా లేదా? సో మనతో పాటు సాయంబిక గారు కూడా ఉన్నారు. సో ఈ ఇష్యూని ఒకసారి 2-3 కోణాలలో చూసుకున్నట్లయితే ఆ వీడియో తీసింది ఎవరు, అంటే ఆ మహిళలే కావాలని తీసి వాళ్ళ డిగ్నిటీ ఏదైతే ఉందో డిగ్నిటీని చెడిపేయడానికి తీసారా, లేకపోతే ఒక యూనిఫామ్ వేసుకొని ఒక ఆఫీసర్ స్థాయిలో ఉండి ఆఫీస్లోనే ఇలాంటి రాసలీలలు చేయడం, ఇదొక కోణంలో చూడొచ్చు. సో ఈ 2-3 కోణాలలో చూసినట్లయితే అసలు ఆ వీడియో తీసి బయట పెట్టింది ఎవరిది తప్పు? సో చట్టపరంగా చూసుకున్నట్టయితే ఎవరికి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉండొచ్చు? సాయంబిక గారు చెప్పండి. మేడం, సింపుల్ గా ఇక్కడ ఒక విషయం ఏంటంటే అదైతే మొబైల్ తో తీసిందైతే 100% అవ్వే ఛాన్స్ లేదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ సీక్రెట్ కెమెరా థింగ్ అని క్లారిటీగా వస్తుంది నాకు. బికాస్ అది ఒకసారి మీరు కరెక్ట్ గా చూసారంటే ఆ కెమెరా అనేది ఇలా టర్న్ అవుతుంది, లైక్ ఏదో ఫేస్ ట్రాకింగ్ చేస్తున్నట్టుగా ఒక ఇమేజ్ ని ట్రాకింగ్ చేస్తున్నట్టుగా వస్తుంది. అది హ్యూమన్ తీయడానికి అవ్వదు, ఎందుకంటే ఇలా కూర్చొని ఇలా తీస్తే తెలుసుకోలేనంతగా ఉండరు. అండ్ ఇంకొకటి, ఒకవేళ అదే రూమ్ లో ఇంకొక పర్సన్ ఉంటే ఆబ్వియస్లీ వాళ్ళైతే అలా ప్రవర్తించరు 100%.
ఫర్ షూర్. అండ్ ఇప్పుడు అది డిపిఐ అనే ఇంకొక మాట వచ్చింది బయటికి. అది డీజీపీ గారు బయటకు వచ్చి రీసెంట్ గా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే అది డిపిఐ అండి అది అని చెప్పారు. ఎంత డిపిఐ అయినా అది ఏది, లేదా లైవ్ వీడియోనా ఇంకో సీక్రెట్ కెమెరా వీడియోనా, అది ఏంటా అనేది ఇందాక మేడం చెప్పినట్టు ఆబ్వియస్లీ ఇద్దరిని కూర్చోపెడతారు అండ్ ఇద్దరి మీద ఇంట్రోగేషన్ అనేది చేస్తారు. బికాజ్ ఇది ప్రైవేట్ ఇష్యూ అయితే ఇంత రప్చర్ అయ్యేది కాదు. ఇట్ ఈజ్ డన్ ఇన్ అ వెరీ ప్రామినెంట్ పబ్లిక్ ఆఫీస్. అదొక పబ్లిక్ ఆఫీస్ అండి. అది ఆయన ఆఫీసే, ఆయన కౌంటర్ లాగానే ఉంది కాబట్టి ఆబ్వియస్లీ దీని మీద అయితే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో కన్నా ఈ వీడియో ఏదైతే ఉందో ఇది ఫోరెన్సిక్ అనేది అది ఫ్రాడ్ అనేది ఫోరెన్సిక్ తెలిపిన వెంటనే ఆయన మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ చాలా దారుణంగా జరుగుతుంది. అది ఇప్పుడు ప్రెసెంట్ అయితే మేడం ఒక ఆస్పెక్ట్ మాత్రం నిజం, ఎక్కడికి వెళ్ళాలన్నా ఫస్ట్ భయం వేస్తుంది. ఎలా అంటే అది బేసింగ్ ఆన్ 2 ఫ్యాక్టర్స్. ఫస్ట్ వచ్చేసి క్రిమినల్ ఇంటిమిడేషన్ దారుణంగా జరుగుతుంది. అది నీకొకలాగా నాకొకలాగా ఇంకొకరికి ఒకలాగా కాదండి. క్రిమినల్ ఇంటిమిడేషన్ ఎంత దారుణం అంటే ఇప్పుడు నాకు ఈ యాంగిల్ ఎలా కనిపిస్తుంది అంటే అందరు ఏమంటున్నారు, ఈ వీడియో ఏఐయా, ఈ అమ్మాయి ఈ కన్సెక్షువల్ గానే జరిగింది కదా, ఆ అమ్మాయి కమిట్మెంట్ ఇచ్చింది కదా, ఇలా మాట్లాడుతున్నారు. కానీ నాకు ఇక్కడ ఇంకొక భయంకరమైన యాంగిల్ ఏం కనిపిస్తుందంటే ఈ మొత్తంలో ఎక్కడైనా ఆయన పవర్ యూజ్ చేశారా అంటే నీకు ఈ పని జరగాలంటే యూ హ్యావ్ టు బి లైక్ దిస్ వాడారేమో అనేది నాకు ఆ యాంగిల్ వెళ్తుంది. బికాస్ బీయింగ్ అ ఉమెన్ అది అనొచ్చు ఏమనంటే ఆమెకి ఇష్టం లేకుండానే ఆవిడ అలా ఉంటారా, ఆవిడకి ఇది నేను ఒకటే చెప్తాను, ఒక్కసారి అండు ఇన్ఫ్లుయెన్స్ జరిగిన తర్వాత వచ్చే కాన్సిక్వెన్షియల్ థింగ్స్ మొత్తం కన్సెక్షువల్ గా జరిగినట్టుగానే అనిపిస్తుంది. సో నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఆ డిపార్ట్మెంటల్ ఇష్యూస్ ని నేను అనట్లేదు, ఆ పర్సన్ ని కానీ ఈ వీడియోస్ ని కానీ అన్నిటినీ పక్కన పెడితే ఒక అడ్వకేట్ గా నాకు వచ్చిన థాట్ ఏంటంటే ఇది వీళ్ళందరూ డిపిఐ ఫ్రాడ్ చేశారా ఇవన్నీ కాదు, ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో తను అండు ఇన్ఫ్లుయెన్స్ లో ఉందా లేదా. కన్సెక్షువాలిటీ అనేది ఒక 2 సార్లు ఎవరైనా క్లోజ్ అయిన తర్వాత ఆబ్వియస్లీ కన్సెక్షువాలిటీ అనేది వస్తుంది. కొన్నిసార్లు మనసు చంపుకొని కూడా చాలా మంది అమ్మాయిలు ఇందులోకి దిగిన వాళ్ళు కొన్ని వందల మంది ఉంటారు. నా పర్స్పెక్టివ్ ఏంటంటే ఆ అమ్మాయిని ఏం చేస్తే ఆ లెవెల్కి వచ్చింది, ఆవిడ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఇది జరిగిందా, లేకపోతే ముందు నుంచి ఉన్న రిలేషన్ ఇక్కడికి వచ్చిందా, ఇవన్నీ మొత్తం ఇట్ ఈస్ ఆల్ డిపెండింగ్ ఆన్ ద ఇంట్రోగేషన్ థీమ్. నా పర్స్పెక్టివ్ లో వచ్చి ఒక్కటి మాత్రం నిజం, అది ఈ ఇష్యూ డీజీపీ గారి ఇష్యూలో ఏమో ఇదొక పర్స్పెక్టివ్ ఏంటంటే ఆ అమ్మాయి అండి ఇన్ఫ్లుయెన్స్ వల్ల జరిగిందా, లేకపోతే ఆ అమ్మాయి ఇష్యూ ఒకటి చెప్పుకోవడానికి వస్తే ఇది ఇంకో రకమైన రిలేషన్ గా మారిందా, దీని వల్ల ఈవిడకున్న ఫ్యామిలీ ఏమన్నా ఇంపాక్ట్ అవుతుందా, పిల్లలు ఇంపాక్ట్ అవుతారా, ఇంకా చాలా ఆలోచించాను నేను. అంబిక గారు చెప్పండి. ఇక్కడ ఇంకొక చిన్న కోణం కూడా చూడొచ్చు. ఇప్పుడు ఏ చిన్న స్టోర్ పెట్టినా సరే ఎవరైనా సీసీ కెమెరాస్ అనేది పెట్టుకుంటున్నారు. సో అంత పెద్ద ఆఫీస్లో సీసీ కెమెరా అనేది ఒకటి ఉంటుంది అని ఆ ఆఫీస్కి తెలియకుండా ఉంటుందా? ఒకవేళ సరే ఉంది, దాన్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు అని అనుకున్నప్పుడు ఆ వీడియో ఒకవేళ పర్సనల్ వీడియో కాబట్టి ఇంకా దాని గురించి అలా కాదు మేడం, ఒకటి క్లారిటీగా వినండి. అదొక ప్రాపర్ డేట్ కనిపించట్లేదు అందులో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏం సంగతి, ఆ ప్రాపర్ గా ఉంటే ఆ క్యామ్ తీస్తామో ఇంకోటి తీస్తామో పక్కన పెట్టండి. ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడు మా సీనియర్ లేకపోతే మీకు ఒక సీనియర్ ఉండి నువ్వు ఈ టైంలో ఇక్కడ ఈ పని చేయంటే మీరు చేస్తారా చేయరా? నేను ఇంటర్న్ గా ఉన్నప్పుడు మా సీనియర్ నువ్వు ఈ ఫైల్ మోయన్నా నేను మోయాల్సిందే, లేదా మా సీనియర్ నాకు ఈ అప్పీల్కి వెళ్ళి అడుగు నువ్వు నంబర్ లిస్టింగ్ చేయించుకురానా నేను చేయాల్సిందే. మనం ఇండివిజువల్స్ అయ్యి ఉండొచ్చు, మనం చదువుకొని ఉండొచ్చు, కానీ అక్కడ సీసీటీవీ ఆపరేట్ చేసి ఆ హెడ్ రూమ్ లో ఉండే ఆ హెడ్ కానిస్టేబుల్ లేకపోతే ఇంకొకళ్ళు నువ్వు ఆఫ్ చేయి అనగానే ఆయన ఆఫ్ చేస్తారా, ఆఫ్ చేయరా? ఆఫ్ చేస్తారు. ఎవరైనా పెద్ద పొజిషన్ లో ఉండి చెప్తే ఎవరైనా చేస్తారు. మరి ఆ వీడియో హ్యాండ్ గేమ్ రైట్, ఆ వీడియోని రిలీజ్ చేసినందుకు అంటే అది ప్రైవేట్ వీడియో కాబట్టి రిలీజ్ చేసిన వాళ్ళపైన కూడా ఏమైనా యాక్షన్స్ తీసుకోవచ్చా? ఆబ్వియస్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక లేడీ ఉన్నారు, వీఆర్ బ్లరింగ్ హియర్, బట్ చాలా మటుకు ఇన్స్టాగ్రామ్ లో అది బ్లర్ లేకుండానే వీడియో మొత్తం సర్క్యులేట్ అవుతోంది పిచ్చల్ వీడిగా. ఇప్పుడు ఇంకో ట్రెండ్ మొదలైంది ఏంటంటే సెండ్ మీ ఫుల్ వీడియో, ఈ డిఎం చేస్తాను, పార్ట్ 1 నాతో ఉంది, పార్ట్ 2 నాతో ఉంది. ఇదొక మిస్లీడింగ్ అయిపోయింది. ఇంత పెద్ద వరల్డ్ లో ఇంత పెద్ద ఇష్యూ జరిగితే ఒక డిఐజీ మీద ఇంత అక్యూజేషన్ వస్తే అవన్నీ వదిలేసి
పార్ట్ 1 నాతో ఉంది నాకు డిఎం చేయండి, పార్ట్ 2 నాతో ఉంది నాకు డిఎం చేయండి అని చెప్పుకొని తిరిగే వీళ్ళు ఎక్కువ అయిపోయారండి ఇన్స్టాగ్రామ్ లో. ఐ డోంట్ నో హౌ, లైక్ భయం భక్తి పక్కన పెట్టేయండి, మొత్తం అవన్నీ పక్కన పెట్టేయండి. అరే మన మన డిపార్ట్మెంట్ లో ఇలా జరుగుతుందా అనడం కూడా మానేసి ఈ వీడియో లింక్ పెట్టు, ఆ అమ్మాయి ఇలా చేసింది కదా, ఆ అమ్మాయి హీరోయినా అని ఇప్పుడు కొత్తగా ఇంకో హీరోయిన్ తీసుకొచ్చి ఆ అమ్మాయి అమ్మాయి అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇంకో రకమైన మార్పులు, ఎడిట్లు, ఆ విక్టిమ్ ఈవిడ కాదు ఆవిడకి హస్బెండ్ చనిపోయారని కొత్త కొత్త కథలు, వాట్ ఆల్ ఆర్ పీపుల్ కెన్ డూ అన్ని చేస్తున్నారు. అది ఇక్కడ ఇంకా బాధ నాకు.